సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 41వ సర్గ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన వారందరూ వెళ్లిపోయారు. రాముడు పరిపాలనా కార్యములలో నిమగ్నమయ్యాడు. ఒకరోజు రాముడు తన మందిరము పైభాగం మీద కూర్చొని తన తమ్ములతో మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో పుష్పక విమానము కనిపించింది. పుష్పకములో నుండి మాటలు వినిపించాయి. నేను పుష్పకమును కుబేరుడి వద్ద నుండి వచ్చాను. తమరి ఆజ్ఞ మేరకు నేను కుబేరుని వద్దకు వెళ్లాను. ఆయన నాతో ఇలా అన్నాడు, ఓ పుష్పక విమానమా, నిన్ను రావణుడు నాతో యుద్ధం చేసి అపహరించాడు. ఇన్నాళ్లు నీవు రావణుని అధీనంలో ఉన్నావు. ఇప్పుడు రాముడు రావణుని చంపాడు. రావణుని రాజ్యము ఆస్తి రాముని వశం అయింది. నీవు రావణుని సొత్తు కాబట్టి రావణుని మరణం తరువాత నీవు రాముని సొత్తు అయ్యావు. కాబట్టి నీవు రాముని వద్దకు వెళ్ళు, రాముని సేవించు, అదే నా కోరిక అని అన్నాడు. నేను కుబేరుని ఆదేశానుసారము తమరి వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అని పుష్పకము పలికింది. ఆ మాటలు విన్న రాముడు ఆశ్చర్యపోయాడు. పుష్పకమును అయోధ్యలో దిగమన్నాడు. ఓ పుష్పక విమానమా, నీకు స్వాగతము. రావణుడు నిన్ను కుబేరుని వద్ద నుండి అపహరించాడు కాబట్టి నిన్ను నీ అసలు యజమాని అయిన కుబేరుని వద్దకు పంపాను. కుబేరుడే తిరిగి నిన్ను నా వద్దకు పంపాడు కాబట్టి నీవు నా దగ్గర ఉండవచ్చును. నేను నిన్ను అవసరము వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాను. నేను పిలిచినప్పుడు నా వద్దకు రా అని అన్నాడు. తరువాత రాముడు తన తమ్ములతో సహా పుష్పక విమానమును పుష్పములతో పూజించాడు. పుష్పకము రాముని పూజలు అందుకొని తన దారిన తాను వెళ్ళింది. అప్పుడు భరతుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా, నీ పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. జంతువులు పక్షులు కూడా మనుష్య భాషలో మాట్లాడటం గమనించాను. రాజ్యములో రోగముల బాధలేదు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. మరణాలు కూడా బాగా తగ్గిపోయాయి. మానవుల ఆయుకు ప్రమాణము పెరిగింది. స్త్రీలు కూడా ఆరోగ్యవంతులైన బిడ్డలను ప్రసవిస్తున్నారు. శిశు మరణాలు తగ్గిపోయాయి. మేఘములు కూడా సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. రాముని వంటి రాజు మాకు కావాలని ప్రజలు అనుకుంటున్నారు అని పలికాడు భరతుడు. భరతుని మాటలు గమనించండి. రాముని రాజ్యంలో ఆరోగ్య శాఖ, మాతా శిశు సంరక్షణ శాఖ, వ్యవసాయ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో అర్థం అవుతోంది కదా. సరిగ్గా ఈ శాఖలే ఈనాడు నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. రోగాలు రాకుండా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోదు. కాలువలు నాలాలు బాగు చెయ్యరు. అక్కడ రోగక్రిములు, దోమలు తామర తంపరగా పుట్టి యథాశక్తి రోగాలు వ్యాప్తి చేస్తున్నాయి. రోగాలు వస్తే హాస్పిటల్స్ లో డాక్టర్లు ఉండరు, మందులుండవు. రోగ నిర్ధారణకే వేలకు వేలు ఖర్చవుతోంది. ఇంక మందులు సరేసరి. ఉన్న ధనం అంతా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, వారి వద్ద నుండి వాటాలు పుచ్చుకోవడానికే సరిపోదు. ఇంకా వైద్యానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? రాజకీయ నాయకులకు ఇవేమీ పట్టవు. తమ స్వార్థం తప్ప ఇంక రామరాజ్యం రమ్మంటే ఎలా వస్తుంది? శ్రీమద్ రామాయణము 41వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 42వ సర్గ. ఒకరోజు రాముడు ఉద్యానవనములో ప్రవేశించాడు. దాని పేరు అశోకవనము. ఆ వనములో అనేక రకములైన లతలు, వృక్షములు పెరుగుతున్నాయి. చంపక, పున్నాగ, అశోక, మధుక, పనస, చూత, జామ, పారిజాత వృక్షములు పెరుగుతున్నాయి. పుష్పములతో ఫలములతో శోభాయమానంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆ వనము అరటి, అర్జున, నాగ, లోగ్ర, నీవ, వేప, గురివెంద, మందార వృక్షములతోనూ తీగలతోనూ శోభిల్లుతూ ఉంది. అశోక వనములో వృక్షములు అన్ని కాలములలోనూ ఫలములతో, పూలతో నిండుగా ఉంది. ఆ వనమును రక్షించేవారు ఆ వనములోని చెట్లను రకరకాలుగా కత్తిరించి మూగములు, తోరణములు
ఆకారములలో మలిచారు. ఆ వనములో అన్ని రకాల పక్షులు, కోయిలలు, చిలుకలు మేర్పరచుకొని నివసిస్తున్నాయి. మామిడి చిగుళ్ళు తింటూ కోయిలలు మనోహరంగా కూస్తుంటే వినసొంపుగా ఉండేది. ఆ వనమునకు నీరు కావాలి కదా, అందుకని అనేకములైన బావులు, దిగుడు బావులు తవ్వించారు. ఆ వనములో అందమైన పచ్చిక బీళ్లు దర్శనం ఇస్తాయి. అశోక వృక్షములు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆకాశాన్నంటేటట్టు పెరుగుతున్నాయి. రాముని ఆధ్వర్యంలో పెంచబడుతున్న ఆ ఉద్యానవనము స్వర్గలోకంలో ఉన్న నందనవనమును తలపిస్తూ ఉంది. లంకలో అశోకవనము, అయోధ్యలో అశోకవనము. నాటి రాజులు వృక్షములు, మొక్కలు పెంపకం మీద ఎంత శ్రద్ధ పెట్టారో, ప్రకృతి పరిరక్షణ కొరకు ఎంతగా పాటుపడుతున్నారో మనకు తెలుస్తోంది కదా. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఎక్కడో 1-2 పార్కులు తప్ప మిగిలిన పార్కులలో పచ్చదనం కరువయింది. ఎండిపోయిన చెట్లు, మొక్కలు దర్శనం ఇస్తున్నాయి. పార్కులకు ఉపయోగించే స్థలంలో కూడా అపార్టుమెంట్లు కట్టేసి పచ్చదనాన్ని పాడుచేస్తున్నారు. నేటి వ్యాపారవేత్తలు చెరువులను పూడ్చి, బావులను పూడ్చి ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు లేపుతున్నారు. పునాదులు సరిలేక అవి అలాగే కుంగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది నేటి తీరు. ఒకరోజు రాముడు, సీత ఆ వనములో విహరిస్తున్నారు. రాముడు, సీత ముందు నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. రాముడు, సీత ఆరగించడానిక ఫలములు, వండిన పదార్థములు సిద్ధం చేశారు. ఆ ప్రకారంగా సీత, రాములు ఆనందంగా కాలం గడుపుతున్నారు. రాముడు 10,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. రాముడు ప్రతిరోజూ తెల్లవారు జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానాదులు కావించి సంధ్యావందనము చేసి రాచకార్యములు అన్నీ పగలు పూర్తి చేసుకొని సాయం సమయానికి సీతాదేవి వద్దకు వచ్చేవాడు. రాముని భార్య సీత కూడా పొద్దుటే లేచి స్నానాదులు ఆచరించి దేవతార్చన చేసి తరువాత తన 3 అత్తగార్ల వద్దకు పోయి వారికి తగు సేవలు చేసి సాయంకాలానికి సకలాలంకార భూషితురాలై రాముని రాక కొరకు ఎదురు చూస్తూ ఉండేది. సర్వమంగళ అయిన సీతను చూచి రాముడు పరమానందము చెందేవాడు. ఆమె అందచందములను మెచ్చుకొనేవాడు. ఇంతలో సీత గర్భవతి అయింది. ఈ సంగతి రామునికి తెలిసింది. రాముడు పరమానంద భరితుడయ్యాడు. ఓ సీత, నీ వలన నాకు ఉత్తమ సంతానము కలుగబోతున్నారు. ఈ సమయంలో ఆడవాళ్లకు ఏవేవో కోరికలు ఉంటాయి అంటారు కదా. నీకు కూడా ఏవైనా కోరికలు ఉంటే చెప్పు, తీరుస్తాను అని అన్నాడు రాముడు. అప్పుడు సీత రామునితో ఇలా అంది: నాకు ఈ సమయములో గంగా తీరమున ఉండే పరమ పవిత్రములైన తపోవనములలో విహరించాలని, అక్కడి మునులు, ఋషుల ఆశీర్వాదము తీసుకోవాలని, వారి పాదధూళి శిరస్సున ధరించాలని చాలా కోరికగా ఉంది. సాధారణంగా ఈ సమయములో ఆడవాళ్లు పుట్టింట్లో నిద్ర చేయాలని అంటారు. కాని నాకు గంగాతీరములో ఉండే ముని ఆశ్రమములలో ఒక్క రాత్రి అన్నా నిద్ర చేయాలని కోరికగా ఉంది. ఇదే నా కోరిక అంది సీత. ఇంతేనా? నీ కోరిక తప్పక తీరుస్తాను. రేపే మనము గంగానదీ తీరాన ఉన్న ఋషుల ఆశ్రమములకు వెళుదాము అని అన్నాడు రాముడు. తరువాత రాముడు తన స్నేహితులతో గడపడానికి వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 43వ సర్గ. రాముడు ఉన్నతమైన ఆసనము మీద కూర్చుని ఉన్నాడు. రాముని చుట్టూ అతని స్నేహితులు కూర్చుని ఉన్నారు. అంతా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. రాముని చుట్టూ విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, మంగళుడు, కులుడు, సురాజీ, కాళీయుడు, భద్రుడు, దంతవక్త్రుడు, సుమాగధుడు అనే పేరుగల వాళ్లు కూర్చుని ఉన్నారు. అంతా సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో రాముడు భద్రుని వంక చూచి, ఏం భద్రా, అయోధ్యానగరం ఎలా ఉంది? ఏమని అనుకుంటున్నారు? దేశంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? అయోధ్యలో ఇంకా ఇతర పురములలో, గ్రామములలో, జనపదములలో ప్రజలు నా గురించి, సీతను గురించి, లక్ష్మణ, భరతుల గురించి ఏమనుకుంటున్నారు? రాముని రాజ్యపాలన గురించి ఏమన్నా విమర్శలు వినపడుతున్నాయా? మా తల్లి కైకేయి గురించి, నాకు వనవాసము ప్రాప్తించింది కదా, ఆమెను గూర్చి ఏమనుకుంటున్నారు?
14 సంవత్సరాల తరువాత రాజ్యానికి వచ్చాను కదా. ఈ కొత్త రాజును గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు రాముడు. దానికి భద్రుడు ఇలా అన్నాడు, రామ, ప్రజలందరూ నీ విజయగాథలను గానం చేస్తున్నారు. నీవు రావణుని చంపడం, సీతను తీసుకురావడం అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అని అన్నాడు భద్రుడు. అది కాదు భద్రా, వారు ఏమనుకుంటున్నారు వారి మాటలలోనే చెప్పు, ఎందుకంటే అంతా మంచి అనుకోరు కదా, కాస్త చెడ్డగా కూడా అనుకుంటారు, అది సహజమే కదా. ప్రజల మనోభావాలు నాకు తెలిస్తే నేను వారికి ఇష్టం లేని పనులు చేయకుండా జాగ్రత్త పడతాను. ఎల్లప్పుడూ వారికి ఇష్టమైన పనులే చేయడానికి ప్రయత్నిస్తాను. ఏ విషయాలలో ప్రజలకు నా పాలన సంతృప్తి కలిగించడం లేదు, పట్టణాలలో పల్లెలలో ప్రజలు నా గురించి నా పాలన గురించి ఏమనుకుంటున్నారో నిర్భయంగా ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పు అని అడిగాడు రాముడు. రాముని మాటలు విన్న భద్రుడు రామునితో ఇలా అన్నాడు, రామ, అయోధ్యలోనూ ఇతర గ్రామాలు పట్టణాలలోనూ ప్రజలు 4 వీధులు కలిసే చోట, రచ్చబండల వద్ద, ఉద్యానవనములలోనూ నీ గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారో చెబుతాను విను. నీవు సముద్రము మీద సేతువును కట్టావు కదా, అలాంటి పని దేవతలు గాని దానవులు గాని పూర్వము ఎవరూ చేయలేదని నిన్ను వేనోళ్ల శ్లాఘిస్తున్నారు. పైగా నీవు వానరములను భల్లుకములను మచ్చిక చేసుకోవడం, రావణుని చంపడం, వాటి సాయంతో రావణుని చంపడం అంతా విడ్డూరంగా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. ఇంకా కొంతమంది రాముడు రావణుని చంపి రావణుని వద్ద ఉన్న సీతను తీసుకుని వచ్చాడు. రావణుడు ఇన్నాళ్లు సీతను తాకినా లెక్క చేయకుండా సీతను మరలా స్వీకరించాడు. రాముడికి సీత మీద అంత వల్లమాలిన ప్రేమ ఉందేమో, రామునికి సీత వల్ల అంత సుఖం కలుగుతుందేమో. అయినా రావణుడు సీతను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లంకకు తీసుకుని వెళ్లాడు కదా, అక్కడ అశోక వనములో ఉంచాడు కదా. మరి అన్నాళ్లు రాక్షసుల మధ్య ఉన్న సీతను రాముడు అసహించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాడో అర్థం కావడం లేదు. రాముడే అలా చేశాడు కాబట్టి మనం కూడా మన భార్యలు ఎక్కడ తిరిగి వచ్చినా ఏమీ అనకుండా ఏలుకోవాలేమో. ఎందుకంటే రాజుగారు ఏమి చేస్తే ప్రజలు అలా చెయ్యాలి కదా. ఈ ప్రకారంగా ప్రజలు నానా విధాలుగా అనుకుంటున్నారు రామ అని చెప్పాడు భద్రుడు. రామునికి దుఃఖం పొర్లుకొచ్చింది, కాని బయటపడలేదు. తక్కిన మిత్రుల వంక చూచి ఇదంతా నిజమేనా, ఇలాంటి మాటలు అనడం మీరు కూడా విన్నారా అని అడిగాడు. అవును రామ, భద్రుడు చెప్పినది అంతా అక్షరాల నిజం, మేము కూడా ప్రజలు ఇలా అనుకోవడం స్వయంగా విన్నాము అని చెప్పారు. రాముని మనసంతా అల్లకల్లోలం అయింది. ఇంకా స్నేహితుల మధ్య ఉండలేకపోయాడు. రాముడు తన స్నేహితులనందరినీ పంపివేసి తన అంతఃపురమునకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 44వ సర్గ. రాముడు తన మిత్రులను అందరినీ పంపివేసి తాను అంతఃపురమునకు వెళ్లాడు. ప్రతిహారిని పిలిచాడు. నీవు వెంటనే పోయి లక్ష్మణుని, భరతుని, శత్రుఘ్నుని నేను పిలిచానని చెప్పి వెంటనే తీసుకునిరా. నేను వారితో కొన్ని అత్యవసరమైన రాజకార్యములు మాట్లాడవలసిన అవసరం ఉంది అని అన్నాడు. ఆ ప్రతిహారి వెనువెంటనే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మందిరములకు వెళ్లి, మహారాజా, మిమ్ములను రాములవారు అత్యవసరంగా తోడ్కొని రమ్మన్నారు అని చెప్పాడు. వారందరూ వెంటనే రాముని అంతఃపురమునకు వెళ్లారు. రాముని మందిరము బయట ఉండి తాము అందరము వచ్చామని రామునికి వర్తమానము పంపారు. రాముడు తన తమ్ములను లోపలికి రమ్మన్నాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు లోపలకు పోయి రామునికి నమస్కరించి తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. రాముని ముఖంలోకి చూచారు. రాముని ముఖంలో విషాదఛాయలు కమ్ముకొని ఉన్నాయి. కళ్ల వెంట నీరు కారుతూ ఉంది. వీరికి విషయం అర్థం కావడం లేదు. రాముడు ఎందుకు బాధపడుతున్నాడా అని ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చుచుకున్నారు. తమ వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో అని ముగ్గురు తమ్ముళ్ళు రాముని పాదాలమీద పడ్డారు. రాముడు వారిని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. వారిని తమ తమ ఆసనముల మీద కూర్చోబెట్టాడు.
తమ్ములారా, ఈ అయోధ్యకు నేనే కాదు మీరందరూ మహారాజులే. ఈ అయోధ్య మీది, మీరే పాలకులు. మీరు నాకు ఇచ్చిన రాజ్యమును నిమిత్తమాత్రంగా పరిపాలిస్తున్నాను. ఓ అయోధ్యాధిపతులారా, మీరంతా బాగా చదువుకున్నవారు, వేదములను, శాస్త్రములను అధ్యయనం చేశారు. నాకు ఒక ధర్మ సంకటము వచ్చింది. దానిని మీరు పరిష్కరించాలి. ఏమి చెయ్యాలో నాకు ఏమీ తోచడం లేదు అని అన్నాడు రాముడు. చక్కగా సాగిపోతున్న రాముని జీవితంలో ఏమి ఉత్పాతం జరిగిందా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 44వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 45వ సర్గ. ఒక్కసారి తమ్ముళ్ల ముఖాల వంక చూచి రాముడు మరలా చెప్పడం మొదలెట్టాడు. నేను నా రాజ్యములో నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నా స్నేహితులను అడిగాను. వారు నిర్మోహమాటంగా కొన్ని నిజాలు వెల్లడించారు. వాటిని నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతారు అని అనుకుంటున్నాను. నా మీద, సీత మీద, అయోధ్యారాజ్యములో ఉన్న పోరులలో, జానపదులలో ఒక అపవాదు బయలుదేరింది. ఆ అపవాదు బాగా ప్రచారంలోకి వచ్చింది. అది నా హృదయాన్ని కలిచివేస్తూ ఉంది. తట్టుకోలేకపోతున్నాను. తమ్ములారా, నేను ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడైన దశరథ మహారాజుకు కుమారుడిగా జన్మించాను. సీత కూడా మిథిలా నగరానికి ప్రభువు అయిన రాజర్షి జనకునికి కుమార్తెగా జన్మించింది. ఇద్దరము ఉన్నతమైన, సంస్కారవంతమైన వంశములలో జన్మించిన వారమే. భరత శత్రుఘ్నులారా, మీకు తెలియకపోవచ్చును, కాని లక్ష్మణుడు నా వనవాసకాలము 14 ఏళ్లు నా వెంటనే ఉన్నాడు. లక్ష్మణుడికి అన్ని విషయములు తెలుసు. లక్ష్మణ, మనము దండకారణ్యములో ఉన్నప్పుడు సీతను రావణుడు అనే రాక్షసుడు ఎలా అపహరించాడో నీకు తెలుసు కదా. ఆ రావణుని నేను ఎన్ని కష్టాలు పడి చంపానో నీకు తెలుసు కదా. రావణ సంహారము అయిన తరువాత సీత నా దగ్గరకు వచ్చినప్పుడు 1 సంవత్సరము రాక్షసుల మధ్య ఉన్న సీతను నేను ఎలా అయోధ్యకు తీసుకుని పోగలను అని ఆలోచించాను. ఆ మాట నేను అన్నప్పుడు సీత అగ్ని ప్రవేశము చేసి తాను పునీతురాలను అని నిరూపించుకున్నది అన్న విషయం నీవు కళ్ళారా చూచావు కదా. అప్పుడు నన్ను అభినందించడానికి వచ్చి దేవతా గణములు కూడా సీత పవిత్రురాలు అని చెప్పారు కదా. అగ్నిదేవుడు, వాయుదేవుడు కూడా సీత పతిత్రతకు సాక్ష్యం ఇచ్చారు కదా. అగ్నిలో ప్రవేశించి పరిశుద్ధురాలైన సీతను నేను అయోధ్యకు తీసుకుని వచ్చాను. ఈ విషయములన్నీ నీకు నాకు తెలుసు, కాని అయోధ్యావాసులకు, జానపదులకు తెలియవు. నేను మాత్రము సీత విషయంలో వివాదం తలెత్తుతుందని మనసులో ఒక మూల శంకిస్తూనే ఉన్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. సీత విషయంలో ఒక అపవాదు ప్రచారంలోకి వచ్చింది. ధర్మశాస్త్రము ప్రకారము ఎవడి మీదనైనా ఒక అపవాదు వస్తే వాడు లోకంలో ఆ అపవాదు ప్రచారంలో ఉన్నంతవరకు నరకంలో పడి ఉంటాడు. కీర్తివంతుడిని లోకంలో అందరూ పూజిస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు. కాని అపవాదు వస్తే మాత్రం అంతా ఈసడించుకుంటారు, పాతాళానికి అణగదొక్కుతారు. ఇది ప్రజల నైజం. అందుకే పెద్దవాళ్లు అందరూ తమ మీద ఏమాత్రం అపవాదు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఓ తమ్ములారా, నా మీద ఇప్పుడు ఒక అపవాదు వచ్చింది. ఒక రాక్షసుడు తన తొడమీద కూర్చోపెట్టుకుని తీసుకుపోయిన సీతను, 1 సంవత్సరం పాటు రాక్షసుల చెరలో ఉన్న సీతను, సీత మీద కోరికతో, కామంతో ఆమెను వదిలిపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి స్వీకరించాను అని ఆ అపవాదు. దానిని పోగొట్టుకోడానికి నేను నా జీవితమును గాని మీ అందరినీ కాని త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంక సీతను త్యాగం చెయ్యడం అనేది ఒక సమస్య కాదు. సీతాపహరణం జరిగినప్పుడు కూడా, సీతా వియోగంలో కూడా నేను ఇంతటి దుఃఖమును అనుభవించలేదు. ఈ అపవాదు అంతటి దుఃఖమునకు కారణం అయింది. ఈ అపవాదు పోవాలంటే సీతా పరిత్యాగమే పరిష్కారము. లక్ష్మణ, సీత కూడా నిన్నటి దినమున తాను గంగా తీరమున ఉన్న ఋషి ఆశ్రమములను సందర్శించవలెనని, వారి ఆశీర్వాదములు తీసుకునవలెనని కోరికగా ఉందని చెప్పింది. ఆ మిషమీద రేపు ఉదయమే నీవు సుమంతుని రథం సిద్ధం చేయమను. సీతను తీసుకుని పోయి అయోధ్య రాజ్యము అవతల అరణ్యములలో విడిచిపెట్టిరా.
అయోధ్య రాజ్య సరిహద్దుల వద్ద తమసా నదీ తీరంలో మహారుషి వాల్మీకి ఆశ్రమముంది. సీతను వాల్మీకి ఆశ్రమ పరిసరాలలో విడిచిపెట్టిరా. లక్ష్మణ, ఇది నా ఆజ్ఞ కాదు, కూడదు, తప్పు, పాపము, అన్యాయము అనే మాటలు మాట్లాడవద్దు. నేను అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మరో ఆలోచనకు తావులేదు. నీవు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. నా నిర్ణయానికి మీలో ఎవరైనా అడ్డు చెబితే నాకు చాలా కోపం వస్తుంది. నా మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. మీరు నా నిర్ణయాన్ని కాదనవద్దు. నా మాటకు అడ్డు చెప్పడం కాని, నన్ను బతిమాలడం కాని చేస్తే వారిని నేను నా శత్రువులుగా పరిగణిస్తాను. ఇది నా స్వవిషయం. నిర్ణయం నాది. రాజాజ్ఞను అమలు చేయడమే నీ బాధ్యత. ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నందుకు మీరంతా నన్ను మన్నించండి. తప్పని సరి పరిస్థితులలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కాదనకండి. నా మాట ప్రకారం చెయ్యండి. దీనివలన నా మీద వచ్చిన అపవాదు సమసిపోతుంది. ఋష్యాశ్రమములు చూడవలెనన్న సీత కోరిక తీరుతుంది. రాముడు ఈ ప్రకారంగా ఎవరికీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా చెబుతుంటే రాముని కళ్ల వెంట నీరు ధారాపాతంగా కారుతున్నాయి. ఇంక తట్టుకోలేక రాముడు అక్కడి నుండి లోపలకు వెళ్లిపోయాడు. బరువెక్కిన హృదయాలతో లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అక్కడి నుండి వెళ్లిపోయారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 46వ సర్గ. మరునాడు తెల్లవారింది. నలుగురు అన్నదమ్ములు ఆ రాత్రి నిద్రపోలేదు. ఏ పాపము ఎరుగని సీత హాయిగా నిద్రపోయింది. ఉదయమే లక్ష్మణుడు రాముని సారథి సుమంతుని పిలిచాడు. రథం సిద్ధం చేయమన్నాడు. సుమంతా, మా వదిన సీతాదేవి ఋష్యాశ్రమములు చూడవలనని కోరికగా ఉందట. ఆమెను ఋష్యాశ్రమములకు తీసుకుని వెళ్ళాలి. రథం సిద్ధం చేయి. ఆమె కూర్చోడానికి మెత్తని ఆసనములు ఏర్పాటు చెయ్యి. రథము త్వరగా సిద్ధము చేసి తీసుకొనిరా. ఇది రాజాజ్ఞ, ఆలస్యము పనికి రాదు అని ఆదేశించాడు. లక్ష్మణుడు, ఈ ప్రయాణములో ఆంతర్యము తెలియని సుమంతుడు అలాగే సిద్ధం చేస్తాను అని అన్నాడు. క్షణాల్లో రథాన్ని సిద్ధం చేసుకుని వచ్చి లక్ష్మణుని ముందు నిలబెట్టాడు. లక్ష్మణ, రథం సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. సుమంతుని అక్కడే ఉండమని లక్ష్మణుడు సీతాదేవి అంతఃపురమునకు వెళ్లాడు. అమ్మా, నీవు అయోధ్యాధిపతి రాముని ఒక వరం కోరావట. గంగానదీ తీరమున ఉన్న ఋషివాటకలకు వెళ్లవలెనని, అక్కడ ఋషిపత్నుల ఆశీర్వాదములు తీసుకొనవలెనని అన్నావట. నిన్ను గంగానది తీరమున ఉన్న ఆశ్రమములకు తీసుకుని వెళ్లమని నన్ను ప్రభువు అయిన రాముడు ఆజ్ఞాపించాడు. రథము సిద్ధంగా ఉంది. తమరు సిద్ధంగా ఉంటే మనము బయలుదేరుదాము అని అన్నాడు. రాముడు తన కోరికను వెనువెంటనే నెరవేర్చుతున్నందుకు సీత మనసులో ఉప్పొంగిపోయింది. అక్కడ ఋషిపత్నులకు బహూకరించుటకు విలువైన ఆభరణములు, వస్త్రములు తీసుకుంది. అన్నీ రథంలో పెట్టించింది. తనకు కూడా అవసరమైన వస్త్రములు, ఆభరణములు ధరించింది. ఇవన్నీ చూస్తున్న లక్ష్మణుడికి దుఃఖం ఆగడం లేదు. కాని మనసులోనే అణుచుకుంటున్నాడు. సీత లక్ష్మణుని వెంట వచ్చి రథము ఎక్కింది. సుమంతుడు రథం తోలుతున్నాడు. సీత, లక్ష్మణుడు అయోధ్య విడిచి అరణ్య మార్గంలో వెళుతున్నారు. కాని సీతకు కొన్ని అపశకునములు గోచరించాయి. ఆమె ఎడమ కన్ను అదరసాగింది. శరీరం అంతా ఏదో తెలియని బాధ ఆవరించింది. స్వల్పంగా వణుకుతూ ఉంది. కాని ప్రయాణం వలన కలిగే ఉద్వేగము అని సరిపెట్టుకుంది సీత. కాని ఉండబట్టలేకపోయింది. లక్ష్మణుని ఇలా అడిగింది. లక్ష్మణ, నాకు కొన్ని దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి. రామునికి క్షేమమే కదా? రాజమాతలందరికీ కుశలమే కదా? మన రాజ్యములో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కదా? వారికేమీ ఆపదలు కలుగలేదు కదా? నాకెందుకో మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కారణం అర్థం కావడం లేదు. సకల దేవతలు అయోధ్యను రక్షించుగాక అని దేవతలందరికీ పేరు పేరున నమస్కారం చేసింది సీత. లక్ష్మణుడు తన బాధను మనసులోనే దాచుకొని సీతకు నమస్కారము చేసి, అమ్మ,
అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికీ ఎటువంటి ఆపద లేదు అని అన్నాడు. వారు గోమతీ నది తీరమునకు చేరుకున్నారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. ఆ రాత్రికి వారు నదీ తీరమున ఉన్న ఒక ఋషి ఆశ్రమములో విడిది చేశారు. మరునాడు ఉదయమే లేచారు. అందరూ గంగా స్నానం చేయాలని అనుకున్నారు. సీతను రథం ఎక్కించి లక్ష్మణుడు రథమెక్కాడు. సుమంతుడు రథం తోలుతున్నాడు. రథం గంగానది తీరమును చేరుకుంది. పవిత్రమైన గంగాజలమును చూడగానే సీత హృదయం పులకించిపోయింది. సీతను విడువవలసిన సమయం వచ్చినందుకు లక్ష్మణునికి ఏడుపు ఆగలేదు. సీతను చూచి పెద్దగా ఏడ్చాడు. సీత ఆశ్చర్యపోయింది. అదేమి లక్ష్మణ, పవిత్రమైన గంగానది జలాలను సమీపించినందుకు సంతోషించాల్సింది పోయి అలా దుఃఖిస్తున్నావు ఎందుకు? ఎన్నాళ్ల తరువాతనో గంగానదిని దర్శించుకున్న నాకు సంతోషము కలుగవలసింది పోయి నిన్ను చూచి దుఃఖము కలుగుతూ ఉంది. నీవు ఏడ్చి నన్ను కూడా ఏడిపిస్తున్నావు. ఓహో, అదా సంగతి. ఎల్లప్పుడూ రాముని విడిచి ఉండని నీవు ఒక్కరోజు రాముని విడిచి ఉండేసరికి బెంగ పెట్టుకున్నావా? మీ అన్నాదమ్ముల అనుబంధం అటువంటిది. నేను చూడు, నాకు రాముడు అంటే ప్రాణం. నేను రాముని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కాని ఒక్కరోజు వియోగానికే నేను నీ మాదిరి ఏడవడం లేదు కదా. ఊరుకో లక్ష్మణ, మరి అంత ధైర్యం లేకపోతే ఎలా? ఇంత బేలతనం పనికిరాదు అంది సీత నవ్వుతూ లక్ష్మణునితో. లక్ష్మణుడు ఏమీ జవాబు చెప్పలేదు, ముఖం తుడుచుకున్నాడు. అది సరే, ముందు మనం గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు చేరుకుందాము. అక్కడే ముని ఆశ్రమములు అన్నీ ఉన్నాయి. మనం తొందరగా అక్కడికి చేరుకొని ముని పత్నులకు నేను తెచ్చిన ఆభరణములు వస్త్రములు బహుకరిస్తాను. అక్కడ ఈ రాత్రికి ఉండి రేపు పొద్దుటే బయలుదేరి అయోధ్యకు వెళ్ళుదాము. నీ దుఃఖము చూస్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉంది. వచ్చిన పని ముగించుకొని త్వరత్వరగా అయోధ్యకు వెళుదాము. నన్ను విడిచి రాముడు ఒక్క క్షణం కూడా ఉండలేడు అంది సీత. సీత మాటలు వింటుంటే లక్ష్మణునికి దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. కాని ఆపుకుంటున్నాడు. గంగానది ఒడ్డున ఉన్న పడవ వారిని పిలిచాడు. వారు వెంటనే ఒక పడవను సిద్ధం చేశారు. సీత, లక్ష్మణుడు పడవలోకి ఎక్కారు. సీత, లక్ష్మణుడు ఎక్కిన ఆ పడవ గంగానది ఆవల ఒడ్డుకు చేరుకుంది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 46వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 47వ సర్గ. పడవవాడు తీసుకొచ్చిన పడవలో ముందు సీతమ్మను ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. లక్ష్మణుడు సుమంత్రుని అక్కడే ఉండమన్నాడు. పడవను పోనిమ్మన్నాడు. పడవ గంగానది ఆవల ఒడ్డుకు చేరింది. లక్ష్మణుడు ముందు తాను దిగి తరువాత సీతమ్మను దింపాడు. తరువాత చేతులు జోడించి కళ్లవెంట నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తూ సీతమ్మతో ఇలా అన్నాడు. అమ్మా, సీతమ్మ తల్లి, రాముడు ఈరోజు నన్ను లోకనిందకు గురిచేశాడమ్మా. చేయకూడని పని నాతో చేయిస్తున్నాడు. ఈ పని నా జీవితాంతము నా హృదయంలో శూలంలా గుచ్చుకుంటూ నిరంతరము బాధకు గురిచేస్తూ ఉంటుంది. ఇంతకన్నా నాకు మరణము దానికి సమానమైనది కాని అంతకన్నా పెద్దది కాని శిక్ష విధించి ఉంటే సంతోషంగా అనుభవించి ఉండేవాడిని. అమ్మా, నేనేమీ తప్పు చేయడం లేదు. ఈ తప్పు, ఈ పాపం నాది కాదు, నన్ను క్షమించు అని సీత కాళ్లమీద పడ్డాడు. లక్ష్మణుడు సీతకు ఏమీ అర్థం కావడం లేదు. లక్ష్మణుడు ఎందుకు ఏడుస్తున్నాడు? సీత ఆలోచనలో పడింది. ఇప్పుడు ఏం జరిగింది? నిన్న తనే కదా రాముని ఋషి ఆశ్రమములకు తీసుకువెళ్లమని అడిగింది. రాముడు సరే అన్నాడు. ఈరోజు లక్ష్మణుని తోడు ఇచ్చి గంగానది తీరానికి పంపాడు. ఇందులో లక్ష్మణుడు దుఃఖించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు అని తనలో తాను తర్కించుకుంటూ లక్ష్మణుని చూచి ఇలా అడిగింది. లక్ష్మణ, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? నీ దుఃఖానికి కారణం ఏమీ? నీకు ఆరోగ్యం సరిగా లేదు. అయోధ్యాధిపతి రాముడు ఆరోగ్యంగా ఉన్నాడా? రాజుకు క్షేమమే కదా?
అన్ని సక్రమంగా ఉంటే నీవు ఎందుకు దుఃఖిస్తున్నావో అర్థం కావడం లేదు. మహారాజు మీద ఒట్టుపెట్టి అడుగుతున్నాను, ఏం జరిగిందో నిజం చెప్పు. అయోధ్యాధిపతి రాముని భార్యగా ఆజ్ఞాపిస్తున్నాను అని అడిగింది సీత. లక్ష్మణుడిని నోటి నుండి మాట పెగలడం లేదు, గొంతు పూడుకుపోతోంది. ఏదో విధం మాట పెగుల్చుకొని ఇలా అన్నాడు, అమ్మా సీతమ్మ తల్లి, ఈ మాటలు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. అయోధ్యానగరంలోనూ పట్టణాలలోనూ పల్లెలలోనూ ఒక అపవాదు వ్యాపించిందట. ఆ లోకోపవాదం గురించి మంత్రి పరిషత్తులో ప్రస్తావన వచ్చిందట. ఆ అపవాదును పోగొట్టుకోడానికి నిన్ను అడవిలో వదిలి రమ్మన్నాడు రాముడు. ఆ అపవాదు ఏమిటో నేను నా నోటితో చెప్పలేను, అంత పాపం చేయలేను. లోకోపవాదుకు భయపడి రాముడు నిన్ను విడిచిపెట్టినాడు. అయినా గంగానది తీరమున ఉన్న ఋషి ఆశ్రమములు చూడవలెనని నీవు స్వయంగా కోరుకున్నావట కదా. అందుకే నిన్ను గంగానదీ తీరంలో విడిచిరమ్మన్నాడు. నేను కేవలం రాజాజ్ఞను అమలు చేస్తున్నాను, ఇంతకన్నా మరణమే శరణ్యమని అనుకుంటున్నాను అని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలు విన్న సీత ఒక్కసారి కొయ్యబారిపోయింది. తన సౌభాగ్యము అంతా గంగలో కలిసిపోయిందేమో అని అనుకొంది. సీతకు నోటమాట రాలేదు. ఇంతలో లక్ష్మణుడు సీతతో ఇలా అన్నాడు, అమ్మా ఇదే గంగా నదీ తీరము, అవిగో ఆ కనపడేవే ఋషి ఆశ్రమములు. మా తండ్రి నీకు మామగారు అయిన దశరథ మహారాజుకు పరమమిత్రుడు తపోధనుడు మహారుషి అయిన వాల్మీకి మహర్షి ఆశ్రమము ఇక్కడకు దగ్గరలోనే ఉంది. నీవు ఆయన ఆశ్రమములో తలదాచుకోవచ్చును. మహాత్ముని పాదముల దగ్గర ధర్మాచరణము చేస్తూ నీ భర్త రాముని నిత్యం తలుచుకుంటూ పతివ్రతా ధర్మమును పాటిస్తూ నీవు సుఖంగా కాలం గడపవచ్చును. అదే ప్రస్తుతము శ్రేయస్కరమైన మార్గము అని అన్నాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 47వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 48వ సర్గ. లక్ష్మణుడు తన దారిన తాను చెప్పుకుపోతున్నాడు. ఇంతలో ఆ మాటలు భరించలేక వివసురాలైన సీత స్పృహ తప్పి నేలమీద పడిపోయింది. లక్ష్మణుడు ఆమె ముఖమున గంగాజలమును చెలకరించి ఆమె సేద తీర్చాడు. నీళ్లు నిండిన కళ్లతో సీత లక్ష్మణుని చూచి గద్గద స్వరంతో దీనంగా ఇలా అంది, లక్ష్మణ, నేను కేవలం కష్టాలు దుఃఖాలు అనుభవించడానికే పుట్టినట్టున్నాను. బ్రహ్మదేవుడు నా ముఖాన కష్టాలు అనుభవించమని రాసినట్టున్నాడు. 14 ఏళ్ల వనవాసం తరువాత మరలా ఈ శాశ్వత వనవాసం ఏమిటి? నేను ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్షణ? రాముని తప్ప మరొకరిని తలవని నేను ఏం నేరం చేశానని నాకీ శిక్ష? నేను పూర్వజన్మలో ఎవరికి భార్యను దూరం చేశానో ఈ జన్మలో భర్తకు దూరం అవుతున్నాను. లక్ష్మణ, నీకు తెలుసు కదా, వనవాస కాలంలో నేను రాముని ఆశ్రయించుకొని ఆశ్రమములలో ఉంటూ ఎలా కాలం గడిపింది. 14 ఏళ్లపాటు బంధువులకు దూరంగా ఉన్నాను. మరలా ఇప్పుడు కూడా అందరికీ తుదకు భర్తకు కూడా దూరం అయ్యాను. నా భర్తే నన్ను విడిచిపెడితే ప్రజలను రక్షించవలసిన రాజే అడవులకు పొమ్మంటే నా కష్టాల గురించి ఎవరికి చెప్పుకోవాలి? లక్ష్మణ, నీవు చెప్పినట్టు నేను వాల్మీకి ఆశ్రమానికి వెడుతాను. అమ్మా, ఏం తప్పు చేశావని నిన్ను నీ భర్త అయిన రాముడు అడవులకు పంపాడు అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నేను ఏమి తప్పు చేశానని వారితో చెప్పాలి? పోనీ ఈ కష్టాలు భరించడం కన్నా గంగలో దూకి ప్రాణత్యాగం చేద్దామంటే నా కడుపులో పెరుగుతున్న రాముని వంశాంకురం నన్ను ఆ పని చెయ్యనివ్వదు. నాకు ఈ బాధలు కష్టాలు భరిస్తూ మరణించేదాకా జీవించడం తప్ప మరో మార్గం లేదు. లక్ష్మణ, నా గురించి నీవు దుఃఖించకు. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నీవు రాజాజ్ఞను అమలుపరిచావు. నేను చెప్పే మాటలు యథాతథంగా మా అత్తగార్లకు మహారాజుకు చెప్పు. నేను 2 చేతులు జోడించి నా ముగ్గురు అత్తలకు ఏమాత్రం భేదభావం లేకుండా నమస్కరించానని చెప్పు. రాజుగారి క్షేమమును అడిగినట్టు చెప్పు. రాముడితో నా మాటగా ఈ విధంగా చెప్పు, రామా, నా గురించి నా పాతివ్రత్యము గురించి నా మనస్సు పరిశుద్ధమైనది అని నీకు తెలుసు.
నేను సర్వకాల సర్వావస్థలలోనూ నీ క్షేమము కోరుకుంటాను అని కూడా నీకు తెలుసు. కేవలం ప్రజల గురించి ఏదో అనుకున్నారని విని నీ మీద పడ్డ అపవాదుకు భయపడి నన్ను అడవులలో విడిచిపెట్టావు. నీ మీద పడ్డ అపవాదు తొలగిపోవాలంటే నీవు నన్ను విడిచిపెట్టడమే మేలైన మార్గము. అదే నీవు చేశావు. భర్త మీద పడ్డ అపవాదు తొలగించడం భార్యగా అది నా బాధ్యత. రాజా, ఇంక నా గురించి ఏమాత్రం దిగులు పడవద్దు. నీ ప్రజలను, నీ తమ్ములను కన్నబిడ్డలవలె చూచుకో. ప్రజలను స్వంత బిడ్డలవలె చూచుకొనడం రాజు యొక్క పరమధర్మము. అది నీవు నిర్వర్తించు. నేను నా గురించి విచారించడం లేదు. నీ మీద పడ్డ అపవాదును తొలగించడానికి నీకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే భార్యకు భర్తయే తల్లి, తండ్రి, గురువు, దైవము. భర్తకు ఇష్టమైన మేలు చేకూర్చే పనులు చేయడమే భార్యకు ఉత్తమమైన ధర్మము. ఆ ధర్మాచరణములో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చెయ్యను. నాకు నా భర్త క్షేమమే ముఖ్యము. లక్ష్మణ, మరొక్క మాట. నేను ఇప్పుడు గర్భవతిని. నీవు నన్ను అడవులలో విడిచి వెళ్ళినప్పుడు నేను గర్భవతిని అన్న విషయం గుర్తుపెట్టుకో. మరొక అపవాదుకు తావు ఇవ్వకుండా చూడు అని పలికింది సీత. సీత చెబుతున్న మాటలు వింటున్నంతసేపు లక్ష్మణునికి దుఃఖం ఆగడం లేదు. దీనంగా సీత వంక చూస్తున్నాడు. లక్ష్మణునికి నోటమాట రావడం లేదు. కళ్ల నీళ్లు కారుస్తూనే సీత చుట్టూ తిరిగి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. తరువాత లక్ష్మణుడు సీతతో ఇలా అన్నాడు. అమ్మా, మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరు గర్భవతిని అన్న విషయం చూడమన్నారు కదా. అమ్మా, నేను ఇంతవరకు మీ వంక కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం మీ పాదాలు మాత్రమే చూచాను. రాముడు పక్కన ఉండగానే మీ వంక చూడని వాడిని రాముడు పక్కన లేనప్పుడు మీ వంక ఎలా చూడగలను అని అన్నాడు. ఇంకా ఏమీ మాట్లాడలేక లక్ష్మణుడు మౌనంగా వెళ్లి పడవ ఎక్కాడు. ఆ పడవ లక్ష్మణుని గంగానది ఆవలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. పడవ గంగానదిని దాటుతున్నంతసేపు లక్ష్మణుడు సీత వంక తిరిగి ఆమెను చూస్తూనే ఉన్నాడు. సీత కూడా పడవలో వెళుతున్న లక్ష్మణుని వంక కన్నీటితో చూస్తూనే ఉంది. లక్ష్మణుడు గంగానదిని దాటాడు. పడవ కనపడుతున్నంత సేపు సీత లక్ష్మణుడి వెళుతున్న వంక చూస్తూనే ఉంది. లక్ష్మణుడు గంగా ఆవల ఒడ్డుకు చేరుకున్నాడు. సీతకు దిక్కుతోచడం లేదు. మనసంతా దుఃఖంతో నిండిపోయింది. భర్తకు దూరం అయింది. నా అన్నవాళ్లు కనుచూపు మేరలో లేరు. ఒంటరి తనం, ఏమి చెయ్యాలో తోచని స్థితి. కడుపులో దుఃఖం ఏడుపు రూపంలో పైకి తన్నుకొచ్చింది. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది సీత. సీత ఏడుస్తున్న ఏడుపుకు ఆ అడవిలో ఉన్న జంతువులు, నెమళ్లు కూడా కన్నీరు కార్చాయి. శ్రీమద్ రామాయణం ఉత్తరకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 49వ సర్గ. అదే సమయంలో వాల్మీకి మహర్షి శిష్యులు సమిధల కోసరం ఆ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నారు. వారికి సీత ఏడుపు వినిపించింది. వారికి భయం పుట్టింది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ విషయం వాల్మీకి చెప్పారు. గురుదేవా, ఎవరో స్త్రీ అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని బిగ్గరగా ఏడుస్తూ ఉంది. ఆమెను మేము ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఆమె చూడటానికి మహాలక్ష్మిలాగా ఉంది. ఆమె ఏదో గొప్ప దుఃఖంలో ఉన్నట్టు ఉంది. ఆమెకు ఎవరూ లేనట్టు ఉంది. చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు. ఒంటరిగా ఉంది. మాకు చూడ ఆమె మానవ కాంతలాగా కనపడలేదు. ఎవరో దేవకాంత అయి ఉండవచ్చు. ఆమె మన ఆశ్రమ సమీపమున కూర్చుని దుఃఖిస్తూ ఉందంటే మన రక్షణ కోరుతోంది అని అర్థం అవుతోంది. కాబట్టి తమరు వెంటనే రావాలి అని గబగబా చెప్పారు. శిష్యుల మాటలు విన్న వాల్మీకి కళ్లు మూసుకున్నాడు. దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. వెంటనే తన శిష్యులను వెంటబెట్టుకుని సీత ఉన్న చోటికి వెళ్లాడు. గంగానదీ తీరంలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్న సీతను చూచాడు వాల్మీకి. ఆమెను చూచి ఇలా అన్నాడు. అమ్మా, నీవు ఎవరో నాకు తెలుసు. నీవు అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు కోడలివి, జనక మహారాజు కూతురివి, రాముని భార్యవు, సీతవు. నీకు ఇదే స్వాగతము. నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావో, ఏ కారణం చేత వచ్చావో నేను నా తపోబలంతో తెలుసుకున్నాను.
నాకు సమస్తము అవగతమైంది. నీవు ఏ పాపమూ చెయ్యలేదు. నీవు పునీతవు. నీవు నా ఆశ్రమంలో ఉండవచ్చును. నీకు ఎలాంటి భయం లేదు. నా ఆశ్రమంలో కొంతమంది స్త్రీలు తపోవృత్తిలో ఉన్నారు. వారు నిన్ను సంరక్షిస్తూ ఉంటారు. అమ్మా సీత, నీవు మా స్వాగత సత్కారములు స్వీకరించి నీ పుట్టినింటికి వచ్చినట్టు మా ఆశ్రమమునకు రా. నన్ను నీ తండ్రి జనక మహారాజుగానే భావించు అని అన్నాడు వాల్మీకి. వాల్మీకి చెప్పిన మాటలు విన్న సీత ఆయనకు 2 చేతులు జోడించి భక్తితో ఆయన పాదాలకు నమస్కరించింది. తండ్రి, మీరు చెప్పినట్టే చేస్తాను అని పలికింది. ముందు వాల్మీకి నడుస్తుంటే ఆయన వెనక సీత వెనక శిష్యులు నడుచుకుంటూ వెళ్లారు. అందరూ వాల్మీకి ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో ఉన్న ముని కాంతలు సీతను చూచి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వాల్మీకి ఆ ముని కాంతలతో ఇలా అన్నాడు. ఈమె దశరథుని కోడలు, జనకుని కుమార్తె, అయోధ్యాధిపతి రాముని భార్య సీత. ఉత్తమురాలు, మహాపతివ్రత. ఏ పాపమూ ఎరుగని ఈమెను ఈమె భర్త లోకాపవాదమునకు భయపడి ఇక్కడ వదిలిపెట్టాడు. ఈమెను మన ఆశ్రమానికి తీసుకుని వచ్చాను. ఇంకా ఈమె ఇక్కడే ఉంటుంది. మీరు ఆమెను కంటికి రెప్పలా కాపాడాలి. ఈమె రాజకుమార్తె, చక్రవర్తి భార్య. ఈమె గౌరవమునకు ఏ లోటు రాకుండా చూచుకోండి అని పలికాడు వాల్మీకి. సీతను ముని కాంతలకు అప్పగించి వాల్మీకి తన శిష్యులతో సహా ఆశ్రమమునకు వచ్చాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 50వ సర్గ. పడవ ఎక్కి గంగానదిని దాటిన లక్ష్మణుడు అక్కడే నిలబడ్డాడు. సీత ఏమి చేస్తుంది? సీత దగ్గరకు ఎవరు వస్తారు అని చూస్తున్నాడు. సీత దగ్గరకు మునికుమారులు రావడం, వారు వెళ్లడం, తరువాత వాల్మీకి మహర్షి రావడం, వారి వెంట సీత వెళ్లడం చూచి లక్ష్మణుని మనసు కుదుటపడింది. లక్ష్మణుడు రథం ఎక్కాడు. అయోధ్యకు పోనిమ్మన్నాడు. రథం అయోధ్య వైపు సాగిపోయింది. రథములో కూర్చున్న లక్ష్మణుడు సారథి సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. సుమంత్ర, సీత వాల్మీకి ఆశ్రమం చేరుకుంది. రాముడు అయోధ్యలో ఉన్నాడు. సీతా వియోగం రామునికి ఎంత బాధాకరమో కదా. ఏ పాపమూ ఎరుగని భార్యను విడిచిన రామునికి ఇంతకంటే దుఃఖము వేరే ఉంటుందా? రామునికి ఈ భార్యావియోగము కేవలం దైవఘటన కాక మరేముంటుంది? వనవాసకాలములో మాయామృగము, ఇప్పుడు ఈ అపవాదు సీతావియోగమునకు కారణం అయింది. రావణుని సంహరించిన రాముడు దైవఘటనకు బద్ధుడు కాక తప్పలేదు. తండ్రి మాట విని అరణ్యమునకు వెళ్లినప్పుడు కూడా సీత భర్తను విడిచి ఉండలేక వనవాస క్లేశమును అనుభవించింది. కాని ఇప్పుడు ఒంటరిగా వనవాసము చేస్తూ ఉంది. కాని రాముడు చేసిన పని మంచిది కాదు. ఎవరో ఏమో అన్నారని కట్టుకున్న భార్యను అడవులకు పంపడం దారుణం. పోరులు వేసిన అపవాదుకు సీతను శిక్షించడం ధర్మం కాదు కదా. సీత గురించి అపవాదులు వేసిన పోరులు బాగానే ఉన్నారు. రాముడు అంతఃపురములో ఉన్నాడు. ఏ పాపము ఎరుగని సీత వనవాసము చేస్తూ ఉంది. ఇది ధర్మమా అని అడుగుతున్న లక్ష్మణుడికి సుమంత్రుడు ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము సీత విషయమున బాధపడవలసిన పని లేదు. ఆమె వాల్మీకి ఆశ్రమములో సురక్షితముగా ఉండగలదు. ఈ విషయం గురించి పూర్వము బ్రాహ్మణులు నీ తండ్రితో చెబుతుంటే నేను విన్నాను. రాముడి జాతకల్లో దుఃఖములు, కష్టములు రాసిపెట్టి ఉన్నాయట. రామునికి తనకు కావాల్సిన వాళ్లు దూరం అవుతారట. ఇప్పుడు సీతను విడిచిపెట్టాడు. కొంతకాలము తరువాత రాముడు నిన్ను, భరత శత్రుఘ్నులను కూడా విడిచిపెడతాడట. అదంతా ఆ బ్రాహ్మణుడు మీ తండ్రి గారితో చెబుతుంటే నేను విన్నాను. లక్ష్మణ, అంతేకాదు, ఒకసారి దుర్వాస మహాముని వద్దకు మీ తండ్రి గారు వెళ్లారు. అప్పుడే నేను కూడా అక్కడే ఉన్నాను. దుర్వాసుడు మీ తండ్రి గారితోనూ మీ కులగురువు వశిష్ఠుల వారితోనూ చెప్పిన మాటలు నేను విన్నాను. ఆ మాటలు నేను విన్నాను అని తెలిసి మీ తండ్రి దశరథుడు ఆ మాటలు నేను ఎక్కడా ఎవరితోనూ చెప్పకూడదని నాతో ఒట్టు వేయించుకున్నాడు. అందుకని ఆ మాటలు నేను ఎవరితోనూ ఎక్కడా చెప్పకూడదు. కాని ఇప్పుడు దశరథుడు లేడు. ఆ ఒట్టుకు విలువలేదు.
నీకు వినవలెనని కుతూహలము ఉంటే ఆ మాటలు నేను చెబుతాను, శ్రద్ధగా విను. కాని నేను నీతో ఈ విధంగా చెప్పినట్టు నీ తమ్ములు భరతునికి శత్రుఘ్నునికి చెప్పకూడదు. ఇది అంతా దైవఘటన అని సరిపెట్టుకోవాలి అని అన్నాడు సుమంత్రుడు. అప్పుడు లక్ష్మణుడు సుమంత్రుని చూచి, సుమంత్ర, నీవు దుర్వాసుల వలన విన్న విషయములు నాకు యథాతథంగా చెప్పు, నిజం చెప్పు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము